శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనకు ఉగాది వస్తుంది కదా. అయితే ఉగాది రోజు మన ఇంటి అమ్మవార్లను ఏ విధంగా పూజించుకోవాలి అంటే ఏ విధంగా అమ్మవార్లను పూజించుకొని అంటే అమ్మవార్లను మనం అంటే కడుక్కొని ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు నేను ఏ విధంగా చెప్తానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి. మళ్ళీ దీనికి మళ్ళీ ఎవరైనా అంటే దేవునమ్మ రావాలా లేకపోతే ఎవరైనా వచ్చి చేయాలా అనేది ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటి అమ్మవారిని మనము ఎప్పుడన్నా శుద్ధి చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి నియమాలు ఉండవు. అమ్మవారు ఏమీ మనని కోపగించేదనమాట. అంటే మనం ఎప్పుడు చేస్తాము, కనీసం ఈ ఉగాది రోజు మాత్రం కంపల్సరీ అమ్మవార్లను శుద్ధి చేసుకొని మనము నైవేద్యం పెట్టుకుంటాము. అదేవిధంగా ఏరింక పున్నానికి ఇట్లా కొంతమంది అంటే ఎవరైనా పండుగలు చేసేటప్పుడు శుద్ధి చేస్తారు. అప్పుడు మనకు ఎవరన్నా వచ్చి పండుగలు చేయాలంటే ఖచ్చితంగా ఈ ఒగ్గోల్లో లేకపోతే ఈ బైనింగ్లో వీళ్ళు వచ్చి పండుగ చేస్తారు కదా. అయితే మనము ఉగాది రోజు ఏ విధంగా మనము అమ్మవారిని శుద్ధి చేసుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా కడుక్కొని పూజించుకోవాలి అనేది ఈరోజు చెప్తా. అయితే చాలామంది జపం ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. అంటే జపమాల అనేది అంటే ఎలా చేసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు. నన్ను అంటే ఫోన్ చేసి స్వామి జపం ఎలా చేసుకోవాలి, ఏ మాలతోటి చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. నేను ఈరోజు చూపిస్తా చూడండి. ఇంకో ఇది ఇప్పుడు మనము అమ్మవారికి కానీ అదేవిధంగా మనము శివుని యొక్క అంశ కానీ లేకపోతే పార్వతీమాత అంశ కానీ వీళ్ళ యొక్క జపం చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనము రుద్రాక్షమాల వాడాలి. అదేవిధంగా విష్ణుమూర్తి అవతారాలు కానీ లేకపోతే విష్ణుమూర్తికి అయితే మనము తులసిమాల వాడాలన్నమాట. అంటే విష్ణుమూర్తి యొక్క నామం జపం అంటే ఓం నమో నారాయణాయ ఇట్లా విష్ణుమూర్తి వచ్చేవాళ్ళు తులసిమాలతో జపం చేయాలి. అదేవిధంగా పరమేశ్వరుడు అదే పార్వతీమాత అంశతోటి వచ్చేవాళ్ళు రుద్రాక్షమాల అనమాట. అయితే మీరు ఈ ఏలు వదిలిపెట్టాలి. చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలు వదిలిపెట్టి ఈ మధ్య వేలు ఉంది కదా, ఇక్కడ మనకు పూస ఉంటుంది కదా, ఈ పూస నుంచి మనకు లెక్క అనమాట. ఈ పూస నుంచి లెక్క మనకు ఇట్లా ఈ వేలు వదిలిపెట్టి చూపుడు వేలు వదిలిపెట్టి నడిమి వేలి మీద మాల వేసి మనము లోపలికి అనుకోవాలన్నమాట. అంటే సపోజ్ ఓం నమ శివ ఒక పూస, ఓం నమ శివ అని ఒక పూస కిందికి ఇట్లా ఓం నమ శివాయ అని అనుకోవచ్చు, లేదా ఓం శ్రీమాత్రే నమః ఇట్లా రెండు మీ ఇష్టం ఏ మంత్రం అయినా సరే, ఓం నమ శివాయనన్నా లేకపోతే ఓం శ్రీమాత్రే నమఃనన్నా ఇట్లా ఇవి 108 రుద్రాక్షలు ఉంటాయి అన్నమాట. అంటే 108 ఇట్లా రోజు మీరు జపం చేసుకోవచ్చు. ఇది అంటే మనకు సన్న పూస్తలేదు కాబట్టి తక్కువ రేటే ఉంటుంది, అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. లేకపోతే మీరు ఉదయము సాయంత్రము మీకు ఎప్పుడు వీలుంటే ఉదయం వీలైతే ఉదయము, సాయంత్రం వీలైతే సాయంత్రం ఇట్లా మనము జపం చేస్తూ ఉంటే మన లోపల ఉన్న అమ్మవారి శక్తి కూడా పెరుగుతుంది. ఈ కట్లు అంటుంటారు కదా, ఈ కట్ల ప్రభావం కూడా అంటే చేయంగా మనకి ఏమవుతుంది అంటే మన లోపల వేడి అనేది పెరుగుతుంది. జపం చేయడం వల్ల వేడి పెరుగుతుంది. ఆ వేడి వల్ల కూడా మనకు అమ్మవారు పోయిన అమ్మవారు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. మన లోపల అంటే మన బాడీ అనేది యాక్టివేషన్ అయిపోతుంది అంటే అమ్మవారు రావడానికి యాక్టివేషన్ ఈ కట్లు గిట్లు అనేవి తెగిపోతాయి అన్నమాట. మనం అక్కడికి పోయి ఇక్కడ పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని పైసలు వృధా చేసుకునే బదులు మనం రోజు అంటే ఒక అర్ధగంట ఇప్పుడు ఎన్నో ముచ్చట్లు పెడుతుంటాం కదా, ఎవరితోటో పక్కింటి వాళ్ళతోటో గంటలు తరబడి ముచ్చట్లు పెడతాం, టీవీలు చూస్తుంటాము, ఈ ఫోన్లు గెలుకుతుంటాం కదా. అది ఒక అర్ధగంట టైం మీరు ఒక రోజు అర్ధగంట టైము కాదు అని పక్కన పెట్టుకొని ఉదయం వీలైతే ఉదయం, సాయంత్రం వీలైతే సాయంత్రం 2 పూటల వీలైన వాళ్ళు 2 పూటలు చేయొచ్చు. మీరు ఇట్లా నెల రోజులు చేసి చూడండి. మీకు పోయిన అమ్మవారు అంటే ఎవరికైతే మాకు కంట్లో అంటే ఆవలింతలు రాకపోవడము, కంట్లో నీళ్ళు వస్తుండే, మాకు ఫస్ట్ అమ్మవారు వచ్చినప్పుడు వస్తున్నాయి ఇప్పుడు వస్తలేమంటారు కదా, అలాంటి వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అయ్యి మీరు 15 రోజులు ఇలా చేస్తున్నాం కానీ మీకు ఆటోమేటిక్ మీకు మళ్ళీ అమ్మవారు మనకు కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుందో ఆ సిమ్టమ్స్ మళ్ళీ మీకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకుంటూ పోతే మీరు ఖచ్చితంగా అదేవిధంగా అమ్మవారు వచ్చే వాళ్ళకు శక్తి అనేది పెరుగుతుంది. ఈ వాకులు చెప్పే వాళ్ళకు కూడా ఈ శక్తి అనేది పెరుగుతుంది అన్నమాట. ఇట్లా రోజు ఈ జపం చేయడం వల్ల
ఉదయం, సాయంత్రం 2 పూటలు చేయండి. ఈ కట్లు బడ్డాయి అంటారు కదా! వాళ్ళు 2 పూటలు అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను. ఎందుకంటే ఇది చాలా మందికి తెలవదు. ఇది నిజానికైతే చెప్పకూడదు గూడంగా. కాకపోతే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ మనకు అమ్మవారు వచ్చిందనుకోండి. అమ్మవారు వచ్చినప్పుడు ఎదుట దేవునమ్మలో ఎవరో ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయను పిసికి నోట్లో పెట్టడము, లేకపోతే తలకు రుద్దుతుంటారు కదా! అట్లా రుద్దొద్దని చెప్పండి. ఎందుకంటే నిమ్మకాయలను మనము 2 విధాలుగా వాళ్ళు రుద్దుకుంటే ఏం చేస్తారంటే వెళ్ళిపో అంటారు. అమ్మవారు రావద్దు అని మనసులో అనుకుంటారనమాట. అంటే అంటే ఈమె పైకి రాకూడదు అని వాళ్ళు నోట్లో అంటే అమ్మవారు ఆమెలోకి శాంతింపడానికి నోట్లో లేకపోతే తలపైన రుద్దితే అప్పుడు అమ్మవారు వెళ్ళిపోతుందనమాట. అందుకే అట్లా చేయకూడదు. అట్లా మనం బలవంతంగా వెళ్ళిపో అని చెప్తే అమ్మవారు ఇంకా రాదు. అందుకే మీరు చూడండి, ఇలా చేసిన వాళ్ళకు చాలామందికి అంటే నోట్లో నిమ్మకాయలు పెట్టడము, తలకు నిమ్మకాయలు రుద్దడము, ఇలా చేసే వాళ్ళకు అమ్మవారు సామాన్యంగా రాదు. ఇబ్బంది పెడుతుంది, రావడానికి వస్తుంది కానీ మన లోపలికి రాదనమాట. మీకు తెలిసి ఉంటుంది. మీకు అంటే మాకు ఇలా జరిగింది, అందుకే మాకు అప్పటి నుంచి ఇలా జరుగుతుందని మీకే తెలుసుండే. అంటే ఇలా చేయనీయకుండా ఎందుకంటే నిమ్మకాయలను మనము 2 విధాలుగా వాడతాం. చూడండి, నిమ్మకాయలను మనం ఒకరికి మంచి జరగాలని కూడా నిమ్మకాయలనే మంత్రించిస్తాం. అదేవిధంగా ఒక చెడు జరగాలన్న కూడా నిమ్మకాయలనే మంత్రించిస్తాం. అంటే అది ఎక్కడ మన నోటిలో అంటే వాళ్ళు మనకు నోట్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే మన తలకు రుద్దేటప్పుడు వాళ్ళు మనసులో ఏమనుకుంటారో తెలియదు. అంటే ఈమె లోపటి నుంచి అమ్మవారు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోతుందన్నమాట. అందుకే నిమ్మకాయలను 2 విధాలు మంచికి చెడుకు వాడుతాం కాబట్టి అక్కడ జరిగేది ఏంటంటే రుద్దే వాళ్ళ మనసులో ఏముందో అది ఈమె శరీరం నుంచి అమ్మవారు వెళ్ళిపోవాలి అంటే ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అంటే బలవంతంగా మనమే అమ్మవారిని దూరం చేస్తున్నాం కాబట్టి అట్లా కాకుండా మీరు ఏం చేయండి అంటే పసుపు బండారు ఉంటుంది కదా, పసుపు బండారును బొట్టులాగా పెట్టి శాంతింపబరచండి, లేదా పసుపు తలకన్నా రుద్దండి. ఎందుకంటే పసుపుకు ఎలాంటి చెడు జరగదు. నువ్వు ఎన్ని మాటలు పసుపు ఏం చేస్తుంది, మనము చెడు మాట్లాడి వాళ్ళ మీద జల్లినా అది మంచిగా జరుగుతుంది. ఎందుకంటే పసుపుకు నెగిటివ్ అనేది ఉండదు అనమాట. నువ్వు ఎంత చేసినా కానీ పసుపు నెగిటివ్ కాదు. అందుకే మీరు పసుపు బండారుతోటే బొట్టు పెట్టి శాంతించుకోండి. అదే పసుపు తలపైన పెట్టుకొని శాంతింపజేసుకొని ఈ నిమ్మకాయలతోటి మాత్రం శాంతింపజేసుకోకండి. అదేవిధంగా కొంతమంది బియ్యం జల్లుతారు, కొంతమంది బియ్యం ఇట్లా జల్లుతుంటారు. ఈ బియ్యం కూడా జల్లనిచ్చుకోకండి. వాళ్ళు జల్లుతారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ చేతిలో ఏవి ఉంటే అవి నిమ్మకాయలో బియ్యమో ఏవో ఉంటే వేసి చల్లుతూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మన మంచికే అనమాట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపో అని అంటే మన శరీరం బలవంతంగా మనమే వెళ్ళగొట్టుకుంటున్నాం కాబట్టి అమ్మవారు రాదనమాట, అలిగిపోతుందన్నమాట. అందుకే అట్లా జల్లుకొని బండారుతోటే మీరు ఎటు తిరిగి పసుపు బండారుతోటి మీరు అమ్మవారు సరే మా ఆరోగ్యం బాగాలేదు, అమ్మవారు రావద్దు, మాకు శరీరంలోకి రాకూడదు అన్న వాళ్ళు పసుపు బండారుతోటి మీరు అమ్మవారిని శాంతింపజేసుకోండి. ఆమె శాంతిస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇది చాలామంది తెలుసుకోవాలన్నమాట. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే మాకు అమ్మవారు వచ్చిన మాకు తెలియదు కదా, వాళ్ళు ఎట్లా చేస్తుంటే పక్కలో ఉన్న వాళ్ళకన్నా చెప్పండి. మీ పక్కన ఎవరో ఒక తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళే ఉంటారు కదా, ఇట్లా వచ్చినప్పుడు ఇలా చేయమని చెప్పండి, ఇలా చేయొద్దని చెప్తే పక్క వాళ్ళన్నా మీకు సహాయం చేస్తారనమాట. తెలియదులే, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు ఒకసారి తెలియదు కాబట్టి కొంతమందికి అమ్మవారి కళ్ళు తెరుచుకొని వస్తుంది, అప్పుడు చూస్తుంటారు వాళ్ళు. కొంతమంది ఏమో కళ్ళు మూసుకుంటారు, వాళ్ళకి ఏం జరిగేది తెలియదు. అందుకే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి, వాళ్ళు ఆ విధంగానే శాంతి చెప్తే మీరు ఎవరేం చేయదు, మేమే ఇంట్లో వాళ్ళన పసుపు బండారు తీసుకొని శాంతింపజేస్తారన్నమాట. అయితే ఈరోజు మనము పండుగ రోజు ఏ విధంగా చేయాలి అంటే మీరు ఒక కొత్త తవాలు లేకపోతే ఏదన్నా ఒకటి కొత్త బట్ట తీసుకొని ఇంట్లో పరుచుకొని మీకు కొన్ని బియ్యం పోయండి. మీకు బాండ్వాలు ఉంటాయి కదా, బాండ్వాలు పెట్టడానికి కొత్త బట్ట ఏదైనా సరే, తవాలైనా సరే, తెల్ల తవాలు మామూలుది ఏదో ఒకటి 50 రూపాయల తవాలో ఏవో కొత్త బట్ట తెచ్చి మీ ఇంట్లో ఉంటే వాడుకోండి. లేదంటే ఒక తవాలు లేకపోతే కొత్త సాప ఏదైనా సరే కొత్తది తీసుకొని మీరు మీ ఇంట్లోనే ఒక దగ్గర పెట్టి మీకు ఎన్ని బాండ్వలు ఉన్నాయి అన్ని బాండ్వలు, కొంతమందికి గురిగీలు ఉంటాయి, కొంతమందికి బాండ్వలు ఉంటాయి కదా, ఏవో ఒకటి మీకున్నది
మీకు కొన్ని బియ్యం పోసి అన్నిటికీ మీకున్న అమ్మవార్ల బాండవలు తెచ్చి ఆ బియ్యం పైన పెట్టండి. పెట్టిన తర్వాత మీరేం చేయండి అంటే అన్నీ మీకు మీకు అమ్మవారిని నిలబెట్టుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయో కొంతమందికి జల్లిగంప, కత్తులు, శూలాలు ఇవన్నీ ఉంటాయి కదా, పరశురాముడివి బాణము, గొడ్డలి, ఇట్లా ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ జంపన్న, ఇట్లా ఇవన్నీ జడ్జి కొండలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చి మీరు బియ్యం మీద పెట్టండి. ఫస్ట్ బియ్యం పోసిన తర్వాత మీరు ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటూ వచ్చి అన్నీ తెచ్చి ఆ కొత్త బియ్యం పైన పెట్టి మీరేం చేయండి అంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఫస్ట్ మీరు మా అమ్మవారికి చుట్టూ తిప్పి మీరు అన్నీ పెట్టేసిండ్రు కదా కొత్త బట్ట మీద, ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి మీరు మొత్తం అమ్మవారి చుట్టూ నిమ్మకాయను దిష్టిలాగా తీసి కట్ చేసి బయట పడేసేయండి. పడేసిన తర్వాత ఇప్పుడు మీరు పీఠం ఉంది కదా మీకు, మనకు పుట్ట బంగారు పీఠం ఉంది కదా, ఆ పీటను మంచిగా మీకు ఎర్రమట్టితోటి అలకండి, లేదా జాజు అంటుంటారు. పల్లెటూరులో తెలంగాణలో జాజు అంటే అందరికి తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు. కాబట్టి ఎర్రమట్టితోటి మంచిగా మీ ఒక పీఠాన్ని అలికి, అదేవిధంగా మీరేం చేయాలంటే కొత్త నీళ్ళు తెచ్చుకోండి. అంటే నిండు బిందె నీళ్ళు ఎవ్వరు ముట్టుకోకుండా అప్పుడే తెచ్చుకోవాలన్నమాట. ఎక్కడైనా బోర్ల కాన్నో ఎన్నో తెచ్చుకొని మీరు మంచిగా ఆ పీఠాన్ని అలికి మన బియ్యపు పిండితోటే, మళ్ళీ బియ్యపు పిండిలో ముగ్గు కలపకుండా బియ్యపు పిండితోటే మంచిగా ముగ్గులు వేసి బండారుతోటి పసుపు కుంకుమతోటి పీఠాన్ని అలంకరించుకొని మీరు ఒక మీరు ఇక్కడ బాండవాలు ఉన్నాయి కదా, బాండవాలు ఒక పెద్దది ప్లాస్టిక్ అదేమంటారు టబ్బు లాంటిది తీసుకొని అన్నీ ఆ టబ్బులో మొత్తము కడిగేసేయండి. ఈ బాండవాలు ఉన్నాయి కదా, బాండవాళ్ళకి మనం పాతవి బొట్లు అవన్నీ ఉంటాయి కదా, పసుపు బొట్లు అవన్నీ పోయేంత వరకు నీట్గా చేసుకొని మళ్ళీ అంటే అన్నీ ఆ టబ్బులోనే కడగాలన్నమాట. మళ్ళీ మళ్ళీ సింకులలో అక్కడిక్కడ కాకుండా ఒక పెద్దది టబ్బులాగా తీసుకొని ఆ టబ్బులోనే మొత్తం కడిగేసి అక్కడ పెట్టేసి కొత్త బట్టలో పెట్టి మీరు మళ్ళీ పసుపు బండారుతోటి మంచిగా అలంకరించుకొని బాండువలను మీరు మళ్ళీ బియ్యం పైననే పెట్టి మీరేం చేయండి అంటే మీరు ఆ బాండువలో అంటే మనకు ఎల్లమ్మ బాండువను లేకపోతే నాగమ్మ బాండువను ఏదో ఒకటి మనకు ఒక బాండువ పెద్దగా ఉంటుంది కదా, దాంట్లో మీరు ఒక 11 రూపాయలు, అదేవిధంగా 5 దోశల బియ్యము, గవ్వలు, ఇంకా మీకున్న ఏవైనా సరే గవ్వలు ఇట్లా వేసి దాంట్లో ఒక నిమ్మకాయ, 2 యాపరిల్లలు అంటే పొడుగుగా యాపరిల్లలు పొడుగు ఉంటాయి కదా, అవి వేసి మీరు ఆ యాపాకు అంతా అక్కడ పెట్టేసి ఏం చేయండి అంటే మీ 2 అగరబత్తులు ధూపం చూపించి మళ్ళీ ఒక నిమ్మకాయ తీసుకొని మీరు మళ్ళీ అమ్మవారికి తిప్పేసి కట్ చేసి అక్కడనే పెట్టాలి. అక్కడొకటి ఇక్కడొకటి పెట్టండి, దీన్ని పడేయకుండా అక్కడొకటి ఇక్కడొకటి. ఫస్ట్ మనము ఫస్ట్ తీసింది బయట పడేసేయాలి. ఇది మాత్రము అక్కడే అమ్మవారి ముందర అక్కడొకటి ఇక్కడొకటి పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేయాలి. గుమ్మడికాయ వాడకూడదు, కేవలము నిమ్మకాయతోటి వేసి మీరు అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి మీరు మళ్ళీ ఆ బాండ్వల్ అన్నీ తీసుకెళ్ళి మీ పీఠంలో పెట్టుకోండి. మీ పీఠంలో కూడా పెట్టుకొని అక్కడ మీరు నైవేద్యము అమ్మవారికి నైవేద్యాలు వేస్తారు కదా, అంటే బెల్లమన్నము, భక్షాలు చేస్తారు ఆ రోజు, పచ్చడి, ఒక ఇస్తరాకులో కొద్దిగా బెల్లమన్నము, పచ్చి పులుసు. అదేవిధంగా ఆ పచ్చి పులుసు అంటే మనము పోసు పెట్టాం కదా, మామూలుగా చింతపండు అది ఉల్లిగడ్డలు వేస్తారు. కొంతమంది ఉల్లిగడ్డలు ఆ రోజు తినరు. మా ఇంటి ఎల్లమ్మకైతే మేము ఉల్లిగడ్డ వేస్తాము. కొంతమంది ఎల్లమ్మలకు ఉల్లిగడ్డ పడదనమాట, వేయరనమాట. మీ ఇష్టం, మీరు ఎట్లా వేసుకుంటే అట్లా. భక్షాలు, కొంతమంది గారెలు చేస్తారు, అంటే బెల్లప్పలు అంటారు కదా, అవి కూడా చేస్తారు కదా. అవి అమ్మవారికి పచ్చడి అంతా నివేదన చేసి ఎప్పుడే కానీ అమ్మవారికి ఒక్క టెంకాయ కొట్టకూడదు, జోడి టెంకాయలు కొట్టాలి. అయితే కులదైవాలకు జోడి టెంకాయలు ఎందుకు కొట్టాలి అంటే ఒక టెంకాయనేమో మన పూర్వీకుల నుంచి మనం కొడుతున్నట్లు, అంటే మనకు అమ్మవారు ఎప్పుడో వచ్చింది కదా, మన తాతల ముత్తాతల నుంచి వచ్చింది కదా, వాళ్ళ నుంచి మనము ఒక టెంకాయ కొట్టాలి. అదేవిధంగా ఇంకొక టెంకాయ మనము ఉన్నాం కదా మనం కొట్టాలి అన్నమాట. అంటే పూర్వీకులది ఒకటి, మనది ఎక్కడైనా సరే కులదేవతలకు మన ఇంటి అమ్మవార్లకు జోడి కొట్టాలి, ఎప్పుడు ఒక టెంకాయ కొట్టకూడదు అన్నమాట.
జోడి టెంకాయలు ఒక టెంకాయ కొట్టి అమ్మవారికి అదేవిధంగా ధూపము అన్ని ధూపదీప నైవేద్యాలు అన్నీ చూపించాలన్నమాట. అమ్మవారికి బాగా పొగేయాలి. ఇట్లా చేసి అయిపోయిన అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోండి. అంటే పూలతోటి అలంకరించాలి. అదేవిధంగా మనకు యాపమండలతోటి అమ్మవారికి అలంకరించుకోవాలి. అక్కడ పెట్టాలి. యాపమండలు పక్కన పెట్టి పూలు, అదేవిధంగా గుగ్గిలము, మైసాచి మొత్తం పొగేసి అమ్మవారికి మనము నైవేద్యం పెట్టి, ఇక్కడ మనం ఈ బియ్యం ఉన్నాయి కదా, అమ్మవారి కింద మనం బియ్యం పోసినాం కదా, ఈ బియ్యాన్ని ఏం చేయండి అంటే మీరు ఏదో ఒక రోజు వండుకోండి. అమ్మవారికి నైవేద్యం పెట్టకండి, మీరే వండుకొని మీరు మళ్ళీ ఈ నాన్ వెజ్లకు కూడా వాడకండి. బియ్యాన్ని సపరేటు ఒక 2-3 రోజులు అయినాక బియ్యాన్ని వండుకొని మీరు తినండి. మీరు తిన్నప్పుడు మీకేమన్నా అంటే ఈ బియ్యం అన్నం ఆ రోజు అరగకపోవడము, మీ ఇంట్లో ఎవరో దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కానీ ఇంకెవరికైనా అరగకపోవడము, లేకపోతే ఇంట్లో ఎవరికైనా మోషన్స్ అవ్వడము, లేకపోతే ఏదో అరగనట్లుంది ఈరోజు అని ఇట్లా ఏమైనా సమస్యలు వస్తున్నవి అంటే మీకు మీ ఇంట్లో ఉన్న పీఠము కరెక్ట్ లేదని అర్థం. మీకు అప్పుడే అమ్మవారు ఆ రోజు అలంకరణలోనే మీకు అమ్మవారు ఉందా లేదని, ఎందుకంటే అమ్మవారు ఉంటే మీకు చాలా శక్తిగా కనిపిస్తుంది. అంటే మీ మనసులో ప్రశాంతత లేపుతుంది అన్నమాట. ఇట్లా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రము మీకు అమ్మవారు ఎంతో ప్రశాంతత చూపిస్తుంది. అమ్మవారు ఏదో ఉట్టి పడుతున్నట్లు మీకు కనిపిస్తుంది అన్నమాట. అయితే పీఠంలో ప్రాబ్లం ఉంటే కానీ ఈ బియ్యాన్ని ఎవరైతే వండుకొని తింటారో వాళ్ళకు మోషన్స్ కావడము, అరగకపోవడము, ఏదో తిప్పుతున్నట్లు, ఏదో విధంగా ఏదో ఇబ్బందులు కలిగించింది ఆ రోజు ఆ బియ్యం తిన్నప్పుడు ఇంట్లో ఎవరికన్నా అంటే పీఠం బాగాలేనట్లు, పీఠంలో ఏదో అంటే యంత్రాలు పెట్టడము, లేకపోతే ఇంకా ఏమన్నా పెట్టడము, పీఠం సరిగా లేనట్లు, లేకపోతే ఆ ప్లేస్ అనేది సరిగా లేనట్లు, దానివల్ల అమ్మవారు మీకు సరిగా రాకపోవడము, లేకపోతే అమ్మవారు మీకు మంచిగా ఇవ్వకపోవడము, ఏదో ఒకటి మాత్రము దానికి అర్థం అప్పుడు తెలుసుకుందాం మనం. ముందే అయితే అమ్మవారు మనకు కళ చూపిస్తుందా, లేకపోతే మనం ఇంత అలంకరణ చేసి ఇంత నైవేద్యాలు పెట్టినా, ఇన్ని చేసిన అమ్మవారికి నిమ్మకాయలు బలిచ్చినా కానీ అమ్మవారిలో ఎలాంటి కళ లేదు, ఏమి లేదు అంటే మాత్రము మీకు అమ్మవారు ఇంట్లో లేదు. ఈజీగా మనం తెలుసుకోవచ్చు. మనం ఎంత చేసినా అమ్మవారి కళగా, ఇప్పుడు మనం చూడండి ఇంట్లో ఒక దేవుని ఫోటో ఉంటే ఒక పువ్వు పెట్టినా చాలా కళ వస్తుంది అన్నమాట. అదేవిధంగా అమ్మవారికి ఇన్ని చేసినా కూడా కళ తప్పింది అంటే ఇంట్లో అమ్మవారు లేనట్లే. అమ్మవారి శక్తి అనేది పెంచుకోవాలి, అది తర్వాత విషయం. ముందైతే పండగ రోజు అందరూ ఈ విధంగా ఇంటి అమ్మవాళ్ళని ఈ విధంగా చేసుకోండి. దీనికి మళ్ళీ ఎవరు దేవుని అమ్మలు రావాలా ఇవన్నీ ఏవి వద్దు. మీ అమ్మవారికి మీరు ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకోండి. మీరు ఈ బాండవలకి అడిగేటప్పుడు మూతికి గుడ్డ కట్టుకోవాలి, అంటే ఎవరితోటి మాట్లాడకూడదు. ఈ పూజ అయిపోయేంత వరకు మీరు ఎవరితోటి మాట్లాడకుండా మీరే అమ్మవారిని మంచిగా బొట్లు అంటే పసుపు బండారుతోటి అలంకరించుకోవాలి, మంచిగా పీఠాన్ని అలంకరించుకోవాలి. ఫస్ట్ మీకు అమ్మవారు బయటికి తీసినప్పుడు ఎట్లా ఉండేదో, మీరు అలంకరించినాక ఏ విధంగా ఉందో మీకే తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మీ లోపల మాకు అమ్మవారు వస్తుండే ఇప్పుడు వస్తలేదు అనుకుంటారు కదా, ఆ టైంలో మీకు కొన్ని స్టార్ట్ అవుతుంటాయి. అంటే అమ్మవారికి నిజంగా అమ్మవారే కానీ ఉంటే మీ మనసులోనే మనసులో ఏదో రావడము, ఇట్లా డేపులు రావడము, ఏదో ఉలిక్కి పడుతున్నట్లు సిమ్టమ్స్ చూపిస్తుంటుంది అనమాట మీకు అవి కడుగుతున్నప్పుడే. అయితే ఈ లాస్ట్కు మనం ఈ అమ్మవారివి ఇవన్నీ కడిగినాం కదా ఒక టబ్బులో, ఆ టబ్బు నీళ్ళు ఎవ్వరు తొక్కని తోవలో, అంటే మీ తొక్కే ప్లేస్లే కాకుండా ఇంట్లో చెట్లు ఉంటే చెట్లలో కూడా చాలామంది ఇంట్లో చెట్లు ఉంటే ఎందుకంటే మనం అప్పుడప్పుడు చెట్లలో క్లీన్ చేసుకోవడానికి తొక్కుతుంటాము, చేస్తుంటాము. కొంతమంది పిల్లలు ఇమ్మిస్తుంటారు కూడా, చిన్నపిల్లలకు తెలియదు కదా, పండ్లు తోముకుంటాను ఆ చెట్లు అక్కడిక్కడ ఇమ్మిస్తుంటారు. అవన్నీ వద్దులే కానీ మీరు ఎవ్వరు తొక్కని ప్లేస్లో అంటే ఊరికి చివరిన పాడబడిన బావులు కానీ లేకపోతే పారే నదులు కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా, చిన్న చిన్న చెరువులో ఎవరు తొక్కని ప్లేస్లు ఉంటే అక్కడ పోయి పోసేసి రండి. మీకు అంత మంచిగా జరుగుతుంది. మన ఇంట్లో అమ్మవారు ఉందా లేదా అనేది ఈ ఉగాదితో మీకు అందరికీ క్లియర్ అయిపోతుంది. చాలామంది నన్ను డౌట్స్ అడిగిండ్రు కదా, ఆ డౌట్స్ అడిగిన వాళ్ళందరికీ ఈ ఉగాది రోజు మీకు కొత్తగా
చూపిస్తుందన్నమాట. ఉందా? లేదా? లేకపోతే ఏంది పరిస్థితి అనేది మీకు అన్ని డౌట్లు మీకు ఆ రోజు క్లియర్ అయితాయనమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.